ఉప్పల్ పోలీస్ స్టేషన్ ముందు కాంక్రీట్ మిడిట్ల ఓనర్లు మేస్త్రీల ఆందోళన చేపట్టారు. ఆర్టీఓ అధికారులు అంటూ తమ వాహనాలు ఆపి ఉప్పల్ పరిసర ప్రాంతాల్లో నకిలీ ఆర్టీఓ అధికారులు అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారు. ఉదయం నకిలీ ఆర్టీఓ అంటూ అధికారి పట్టుకుని పోలీస్ స్టేషన్కు తీసుకొచ్చిన బాధితులు సంవత్సరం నరకాలంగా తమ వద్ద అక్రమంగా రోజు వేల రూపాయలు వసూలు చేస్తూ తమను ఇబ్బందులకు గురి చేస్తున్నారంటూ పోలీసులు స్టేషన్ ముందు ఆందోళన చేపట్టారు. అక్రమ వసూళ్లకు పాల్పడిన నకిలీ ఆర్టీఓ ప్రేమ్ కుమార్ రెడ్డి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈరోజు ఫేక్ ఆర్టీఓ అని తెలుసుకొని ఒక ఆర్టీఓను మేము పట్టుకోవడం జరిగింది. ఆయనను తీసుకొచ్చి పోలీస్ స్టేషన్లో అప్పచెప్పడం జరిగింది. ఈరోజు మా అందరికీ న్యాయం చేయాలని పోలీస్ స్టేషన్ దగ్గర వచ్చి వాళ్ళను వినయించడం జరిగింది. అది మాకు తగు న్యాయం చేయాలని చెప్పి కోరుకుంటున్నాం. ప్రతి ఒక్కరి దగ్గర 5,000, 10,000 రూపాయలు, 7,000 రూపాయలు ఆయన వసూలు చేయడం జరిగింది. సంవత్సరం పైన అయిపోయింది. సంవత్సరం పైన నుంచి ఆయనకి ఇంతకుముందు వేరే కారు ఉండే, ఇప్పుడు ఒక బ్రీజా కారు, కొత్త కారు కొన్నాడు. కనీసం ఎంతలే అంటే 1 కోటి రూపాయల దగ్గర సంపాదించడం మా పేరు మీద. మా డబ్బులు మాకు చెల్లించాలని మేము 1 కోటి రూపాయలు కనీసం మా డబ్బులు మాకు ఎవరి డబ్బులు వాళ్ళకి చెల్లించాలి. అండ్ ఎక్కడ ఏ టైంలో కలుస్తుంది, ఎక్కడ ఉంటుంది? డైలీ మార్నింగ్ 4 గంటల నుంచి 6 గంటల వరకు, 6:30 వరకు ఉంటాడు. తర్వాత వెళ్ళిపోతాడు. ఆ బ్రీజా కార్ను సీజ్ చేయాలి. ఇంతకుముందు ఒక కారు ఉండే, ఆ కారు మా పైసలతోనే కొన్నాడు. ఆ కారు కూడా బ్రీజా కారు 9 నెలలు 8 నెలలు అవుతుంది కొనుక్కునేది. అంత ముందు నుంచే వసూలు చేయడం జరిగింది. బ్రీజా కారు తెచ్చుకొని ఇంకా ఎక్కువ డబ్బులు వసూలు చేస్తా ఉన్నాడు. ఈ రోజు కూకట్పల్లి పోలీస్